కామారెడ్డి జిల్లాలోని 1.93 కోట్ల విలువైన 387 కిలోల 128 గ్రాముల గంజాయిని దేవులపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు వనస పండ్ల లోడ్ మాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని క్యాసంపల్లి జాతీయ రహదారిపై పట్టుకున్న పోలీసులు నిందితుల వద్ద నుంచి అశోక్ లేలాండ్ వాహనం మరియు 2 మొబైల్ ఫోన్లు మరియు 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ ఆపరేషన్లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్ 5 సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ ఫైనాన్షియల్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒరిస్సా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్ళాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఈ క్వాంటిటీ కూడా పనస పళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇలా ముందు కూడా పక్కాగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఈ టీమ్స్ని మొత్తం కూడా వాళ్ళ ప్లాన్ అంతా కూడా బ్లాస్ట్ చేసి ఇమీడియట్గా మన పోలీసులు ఈ వెహికల్ని అపరేట్ చేసుకొని దీన్ని మొత్తము క్వాంటిటీ సర్చ్ చేసే 387 కిలోస్ ఆఫ్ గంజాయి మనకి దొరికింది. ఇది ఇప్పటివరకు కామారెడ్డిలో పట్టుకున్న దాంట్లో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గంజాయి. అండ్ ఇది ఫైనాన్షియల్ క్వాంటిటీ. ఇది సుమారు దీని వాల్యూ గవర్నమెంట్ వాల్యూ పర్ కిలోకి 50 ఉంది. బట్ మార్కెట్లో 2-3 లక్షలు కూడా ఇది దీనికి వర్క్ చేస్తుంది. సో